గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ మధ్య చలం మైదానం నవల మీద ఒక డిఫరెంట్ చర్చ నడుస్తుంది, ముఖ్యంగా ఈ దీంట్లో ఈ సర్కిల్స్లో, కవులు రచయితల సర్కిల్లో. అసలు ఏంటి, మీరు ఒక కవిగా, మహిళా రచయిత్రిగా మీరేమంటారు ఈ జరుగుతున్న వాదనలో? చలము స్త్రీలోలుడని, అతను విచ్చలవిడి సెక్స్ను కోరుకునేవాడని, అందుకే అతను తన రచనల్లో అంతా అదే రాసుకుంటూ వచ్చాడు, అతన్ని పెద్ద రచయితగా ఎట్లా చూస్తామని కొంతమంది, అది ఆ కాలంలో అట్లుంది కాబట్టి ఆయన చేశాడు, దాన్ని ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది. అంటే ముఖ్యంగా ఉమెన్ జర్నలిస్ట్ నుంచి, ఐ మీన్ రైటర్స్ నుంచి కూడా దీని మీద డిఫరెంట్ చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. మీరేమంటారు ఒక ఉమెన్ రచయిత్రిగా? మేమేమంటున్నామంటే, మాకు అసలు శ్రీ రచనలు వద్దు, చలం రచనలు కూడా వద్దు. మాకు అసలు అందులో ఉన్నటువంటి పాత్రలతో మాకే సంబంధాలు కూడా లేవు. అట్లాంటి ఇంకంతకుముందు ఉన్న రచనలు కూడా, ఇంతకుముందు మొన్నటిదాకానైతే మేము ఏమనుకున్నామంటే, సాహిత్యం సరే అని అనుకున్నాం. ఆత్మకథలు, అనంతాలు వచ్చిన తర్వాత కూడా తర్వాత ఎందుకో మాకు అలా చర్చ పెట్టాలని లేదు. మేము ఏం చర్చ పెట్టాలనుకుంటున్నామంటే, రామ్ మనోహర్ లోయ, బిపి మండల్ చరిత్రలు, తర్వాత మొల్లా, తర్వాత ఈశ్వరీ మాత, కాలజ్ఞానం రచనల్లో పాల్గొన్నటువంటి ఈశ్వరీ మాత, ఇట్లాంటి రచనలు మేము చదువుతాం, మా ప్రజల్ని ఆలోచింపజేస్తాం. దీంతో పాటు సావిత్రిబాయి పూలే, ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత చెప్పబోతున్నా, వీళ్ళు తాళపత్రాల పైన రాసినటువంటి వాళ్ళే. అది మొల్లగారైనా, తర్వాత మన ఈశ్వరీ మాత కూడా తాళపత్రాల పైన రాసి, రాక మహాదేవి లాంటి వాళ్ళు. మాకు దీంతో పాటు బౌద్ధంలో రాసినటువంటి బౌద్ధ భిక్షునులు మహిళలు వాళ్ళు రాసినటువంటిది, ఇవి మేము చదువుకోవాల్సినవి. దాని అనంతరం కూడా మళ్ళీ సంగేం లక్ష్మీబాయి, సదాలక్ష్మి, తర్వాత మన ఇప్పుడు పూలే దంపతుల చరిత్రలు, ఇవి చెంచాయుగాలు, ఇవి మేము చదువుతున్నాం, చదవాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఆత్మ, అనంతం, వీటితోటి మాకు ఆ సాహిత్యాలతో సంబంధం లేదు, వద్దు కూడా. మేము స్త్రీవాదులం కూడా కాదు. ఇంకొక మాట కూడా మీకు ఇక్కడ చెప్పాలి, తెలంగాణలో సాహిత్య విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాహిత్య విభజన జరగాలి. సాహిత్య విభజన ఒకవేళ జరిగితే మాకు ఈ సాహిత్యాలతో సంబంధం ఉండదు. శ్రీతోటి ఉండదు, చెలంతో ఉండదు, తర్వాత స్త్రీవాద సాహిత్యంతో కూడా మాకు సంబంధం ఉండదు. ఇక్కడ మేము అందరం సమానమే. మాకు ఇక్కడ మగవాళ్ళకి రాజ్యాధికారం వచ్చిందా? రాలేదు. మగవాళ్ళు వంట చేస్తారు మా దగ్గర, ఇల్లు ఊకుతారు, వాంట్లు దొంగతారు, బాయి కడి వేసి పని చేస్తారు, చాకల, ఇంకా రేవు బండ దగ్గర ఉంటే ఇంటికి రాకపోతే భర్త కూడా ఇంటి పనులు చేస్తాడు, ఈయన కూడా ఊకుతాడు, సల్తాడు. అన్నీ మా శ్రమ కులాలల్లో ఇది ఉంది. మాకు సాహిత్యము ఉంది, సాంస్కృతిక నేపథ్యాలు కూడా ఉన్నాయి. కలిసి ఆడతాం, పాడతాం, తాగుతాం, తింటాం, కళ్ళు కూడా తాగుతాం, చుట్ట కూడా సమానంగా తాగుతాం. మాకు ఈ పేచీలు లేవు. మా బహుజన మహిళలకు కానీ పురుషులకు కానీ మాకు ఈ పేచీలు లేవు. ఇక ఉన్నదల్లా ఎవరికంటే అగ్రకులాలకు ఉంది. ఇక అదేందో అది ఆత్మకథలు, అనంతాలు, తర్వాత మైదానాలు అవి ఉన్నాయి. అవి చదువుకుంటున్న వాళ్ళకి వారసులకు బాధ తప్ప మాకు అవి అవసరం లేదు. మాకు ఇక్కడ తోలుబొమ్మలాటలు ఉన్నాయి, ఇక్కడ జానపదుల పాటలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ప్రతి పాట హిట్టే కదా, బాయిలోన బలివలికి అట్లాంటి ఇక్కడ ఉన్నటువంటివి బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలు, ఇట్లా జానపదుల సంస్కృతి ఇక్కడ ఉంది. మాకు ఇవి చాలు. మేము మౌఖిక సాహిత్యంతో పాటు ఇప్పుడు తొలితరాలలో రాస్తున్న రికార్డు సాహిత్యం కూడా మా దగ్గర ఉంది. మళ్ళీ దాంతోపాటు గూడంజన పాటలు ఉండనే ఉన్నాయి, మా రోజు వీరన్న పోరాటం ఉండనే ఉంది, బెల్లిలలితక్క లాంటి త్యాగాలు ఉన్నాయి. బెల్లిలలితక్క ఎంత అద్భుతమైన గానం. ఆ మైదానానికి బెల్లిలలితక్క పాటకి ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా, పోలిక ఉండదు కదా. తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలో తడి గొంతు ఎండిపోయాని మా బెల్లిలలితక్క మాట్లాడుతుంది. ఆత్మల ఏంది శ్రీ చెలం మాటలలో దొరుకుతాయా? మాకైనా అవి ఎందుకు చదవాలి? మాకేం అవసరం లేదు. ఇక మీద కూడా చదవద్దని కూడా నేను నా తోటి బహుజన బిడ్డలకు చెప్తా ఈ మాట. ఇంకోటి అండి, ఈ మధ్య విజయేంద్ర ప్రసాద్ గారు అని రాజ్యసభ సభ్యుడు, ఆయన ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి, ఒక సభలో ఇట్లాంటివి ఆయన ఒక క్షమాపణలు కోరాడు. మా పూర్వీకులంతా ఈ అంటరానితనం పాటించి చాలా పాపం చేశారు, వాళ్ళ తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. వీడియో కూడా బాగా వైరల్ అయింది. దాని మీద కంచి ఐలయ్య గారు ఇంకో వర్షన్ చెప్పారు, చరిత్రను వక్రీకరించాడు
విజయేంద్ర ప్రసాద్. అదేవిధంగా అంబేద్కర్కు సంబంధించి రాస్తున్న దాంట్లో చరిత్ర వక్రీకరణ జరుగుతుంది. అక్కడ కూడా అవమానపరిచే విధంగా అంబేద్కర్ ఏదో ఒక అగ్రకులాన్ని వాళ్ళ మదర్తో సంభోగిస్తే పుట్టిన వ్యక్తిలాగా భ్రమిస్తాడు ఆ నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు అనే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒక మాట క్షమించవనగానే ఒకసారిగా వివక్ష పోదు. మహిళలు చదువుకోవద్దాయి, మాట్లాడితే నాలుకలు కోసిర్రు, చదువు చదువు వింటే చెవులలో సీసం పోసిర్రు, మంచిలు తాగొద్దు, అంటాయి ముట్టాయి, ఇవన్నీ విడివిడిగా చూసిరు కదా. అంటే వివక్షతో చూసిరు, అంటరానితనంతో చూసిరు. అట్లాంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణ కమ్మ అంటే ఇక భావజాలం, బ్రాహ్మణ భావజాలం కలిగిన విజేంద్ర ప్రసాద్ ఒకసారి వచ్చి క్షమాపణ చెప్తే సరిపోదు. వాళ్ళ పూర్వీకులంతా ఇప్పటికీ నేటికి కూడా అనుభవిస్తున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, హోదాలు, వాళ్ళకున్న సౌకర్యాలు ఏమి అంటరాని ప్రజలకుందా క్షమాపణతోటి పోతాయా? కర్ల రాజేష్ ఎట్లా చచ్చిపోయిండు మన తెలంగాణలో మనం చూసినాం కదా. పరువు హత్యలు ఎట్లా జరుగుతున్నాయో చూసినాం కదా. ఈ పరువు హత్యలతో పాటు అక్కడక్కడ మహిళల పైన అత్యాచారాలు కూడా చూస్తున్నాం కదా. మరి వీటిని ఖండించరు, వీటిని మీద మాట్లాడరు. వీళ్ళకు అతను సినిమా వ్యక్తి కాబట్టి వీళ్ళకు వస్తువులు కావాలి, శిల్పాలు కావాలి తప్ప దాంతోపాటు పాన్ ఇండియా సినిమాలలో అధికంగా డబ్బు కావాలి తప్ప ప్రజల మనోభావాలతోటి ఏం సంబంధం లేదు. అయినా ఇవాళ ఆయన బాబాసాహెబ్ గారి చరిత్ర రాయడానికి అతను సరిపోడు. అతను విజేంద్ర ప్రసాద్ సరిపోడు, వాళ్ళ కొడుకు వీళ్ళందరూ యూనిట్, ఆ సినిమా యూనిట్ కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన చరిత్రను వక్రీకరించే ప్రమాదం ఒకటి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఒక దళితుడు ఇంత చరిత్ర అని చెప్పి రిసీవ్ చేసుకునేది వాళ్ళ దగ్గర ఉండదు. కల్పితం మళ్ళీ కల్పించి రాస్తారు వాళ్ళు. ఇప్పుడు బుద్ధుడిని దేవుణ్ణి చేసినట్టు బ్రహ్మంగారు పరంపరని కూడా చాలా చోట్ల తప్పుగా మాట్లాడుతుంటారు వీళ్ళు. అది కూడా అట్లా జరుగుతుంది. బుద్ధుని దేవుడిని చేసినట్టే ఇప్పుడు బాబాసాహెబ్ను చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. దేవుడు చేస్తే ఏమవుతుంది అంటే ఈ ప్రజలకు అందుబాటులో, సామాన్యమైన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఒకటి ఉంటుంది కనుక. థ్యాంక్ యూ అండి లలిత గారు, చాలా మంచి అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు సీనన్నకి, అన్న విఘ్నేష్కి, తర్వాత సీనన్నకి, మీ యూనిట్కి, ఐ డ్రీమ్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఓ చేతి వృత్తుల మహిళకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. మళ్ళీ కూడా మాకు ఈ అవకాశం ఇవ్వాలి. నా ప్రజల తరపున, అంటే నా ప్రజలంటే అట్టడుగు స్వరాలు మావి. మేము కొలుముల కానించి వచ్చినాం, మేము కుంపట్ల కానించి వచ్చినాం, మేము కుమ్మరవాముల కానించి వచ్చినాం, మేము చాకలి రేవుల దగ్గర నుంచి వచ్చినటువంటి స్వరాలం మేము. మమ్మల్ని చట్టసభలకు పోయేదాకా మీ ఛానల్ ప్రోత్సహించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.